www.thebrighthouse.com. హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మన సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. మనకు సెకండ్ 12th 13th ఈ 2 రోజులు ఉన్నాయి, ఇవాళ ప్లస్ రేపు. కానీ మీరు తొందరపడి ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవద్దు. ఓకే, సో ఆల్రెడీ నేను ఒక వీడియో మార్నింగ్ అయితే అప్లోడ్ చేశాను, కానీ దాని తర్వాత కూడా చాలామంది పర్సనల్గా తర్వాత కామెంట్ సెక్షన్లో అయితే డౌట్స్ అడుగుతున్నారు. సో మీ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్గా ఎంపీసీ ఒక బైపీసీ కాలేజ్ తీసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా చూసుకోవాలి, అసలు వెబ్ ఆప్షన్ సీట్ మ్యాట్రిక్స్ని చూసి వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఏంటంటే నిన్న నైట్ కూడా వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే ఆల్రెడీ పబ్లిష్ అయింది. సీట్ మ్యాట్రిక్స్ ఏ కోర్స్లో ఏ కాలేజీలో ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ మిగిలాయి అని. ఓకే, ఇది ఓన్లీ ఐడియా మాత్రమే, ఇదే ఫైనల్ కాదు. నిన్న నైట్ లిస్ట్కి ఇవాళ మార్నింగ్ లిస్ట్కే చేంజ్ అయి ఉండొచ్చు. అలాగే చాలామందికి 0 ఉంది కదా, ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, నేను అసలు ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, ఆల్రెడీ నాకు సీట్ వచ్చింది, మళ్ళీ పెట్టాలా? లేకపోతే అసలు ఫస్ట్ టైమే అటెండ్ కాలేదు, ఇప్పుడు ఏంటి, అటెండ్ అవ్వచ్చా? ఓకే, ఇలాంటి చాలా డౌట్స్ వచ్చాయి. సో ఆ డౌట్స్ని క్లియర్ చేస్తూ ప్లస్ ఇప్పుడున్న మన దగ్గర ఉన్న లిస్టుని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ దేవర్ దేనికి ఎలిజిబుల్, ఓకే నాది ఈ కేటగిరీ, మరి దీంట్లో లేవు, ఇప్పుడు దీనికి వేరే దానికి అప్లై చేయవచ్చా అంటే దాన్ని బట్టి కూడా అన్ని క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎంపీసీ ఒక బైపీసీ ఒక కాలేజ్ అలా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో మీకు క్లియర్ కట్గా ఐడియా వస్తుంది. దీని తర్వాత ఒకవేళ మీరు ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చి ఉంటే మాడిఫై కూడా చేసుకోవచ్చు. మాడిఫై ఎలా చేసుకోవాలి, ప్లస్ బటన్ ఏంటి, యారో అప్ ఏంటి, యారో డౌన్ ఏంటి, డిలీట్ బటన్ ఏంటి, అది ఎక్కడ ఉంటుందని లైవ్ స్క్రీన్ ద్వారా ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. కానీ చాలామంది అయితే వీడియోని లైక్ చేయట్లేదు. లైక్ చేయకపోవడం వల్ల అందరికీ తెలియకపోదు. యూట్యూబ్ యొక్క అల్గోరిథం ఎలా ఉంటుందంటే ఎన్ని లైక్స్ వస్తే ఆటోమేటిక్గా అది మిగతా వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తుంది. అయితే మీరైనా మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. దానివల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు, ప్లస్ వాళ్ళకు కూడా లాభం చేకూరుతుంది. ఒకవేళ వాళ్ళకి లాభం చేకూరితే ఆటోమేటిక్గా వాళ్ళకు మీ పైన ఉద్దేశము, మీకు చేసే మీతో ఉండే రిలేషన్ అంతా చేంజ్ అయిపోతుంది. కాబట్టి జస్ట్ మీరు ఇమ్మీడియట్గా ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో కానీ, మీ ఫ్రెండ్స్ పర్సనల్గా కానీ, గ్రూప్లలో కానీ ఎవరైతే ఇప్పుడు అడ్మిషన్స్లో ఆల్రెడీ మీ క్లాస్మేట్స్ అయ్యి ఉంటారు చాలామంది, సో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అలా ఎక్కువ వ్యూస్ వస్తే నాకు కూడా నేను చేసిన పనికి సార్థకత అని వస్తుందని నాకు కూడా ఫీలింగ్ ఉంటుంది. సో ఇమ్మీడియట్గా లైక్ చేయండి. చాలామంది వీడియో నచ్చుతుంది కానీ ఆ విషయాన్ని నాకు ఎక్స్ప్రెస్ చేయకపోతే దానివల్ల వేస్టే. ఓకే, సో కాబట్టి లైక్ చేశారనుకుంటా, లైక్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ యూట్యూబ్ ఛానల్కి విజిట్ కాకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి అర్జెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడున్నా ఎక్కడున్నా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే, సో లెట్ స్టార్ట్. ఫస్ట్ ఒక ఎంపీసీ ఎగ్జాంపుల్. ఓకే, సో సపోజ్ ఎగ్జాంపుల్లో ఇక్కడ చూడండి 3 రకాల కోటా ఉన్నాయి. అన్రిజర్వ్డ్, ఏయూ ఏరియా, ఎస్వి ఏరియా. అన్రిజర్వ్డ్ అంటే రిజర్వేషన్ లేదని కాదు. అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్, ఎవరైతే ఏయూ రీజియన్ వాళ్ళకి చెందని వాళ్ళు, ఎస్వియు రీజియన్కి చెందని వాళ్ళని అన్రిజర్వ్డ్ అంటారు. ఓకే, సో నాన్ లోకల్ అంటే ఈ 2 ఏరియాలు కాకుండా మిగతా ఏరియాలలో ఉంటే వాళ్ళు అన్రిజర్వ్డ్. ఓకే, సో అది చాలామంది డౌట్, అన్రిజర్వ్డ్ అన్నాడు సార్, మళ్ళీ ఇక్కడ బీసీబీ రిజర్వేషన్ ఉన్నట్టే కదా సార్ అని. ఓకే, సో అన్రిజర్వ్డ్ అంటే ఎవరైతే ఎస్వియు ఏయూ రీజియన్కి చెందని వాళ్ళు. ఓకే, కొంచెం కామన్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి. సో దీని తర్వాత మీరు బైపీసీది కూడా వింటే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ అన్రిజర్వ్డ్, ఏయూ, ఎస్వియు. ఓకే, సో నెక్స్ట్ బీటెక్. దీంట్లో కూడా చూడండి మళ్ళీ 2 పార్ట్స్, ఫార్మర్, నాన్ ఫార్మర్. దీంట్లో కూడా ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్, ఫార్మర్ అండ్ నాన్ ఫార్మర్. మళ్ళీ దాంట్లో ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్, జనరల్ ఉమెన్. ఓకే, సో ఒక విషయం గుర్తుంచుకోండి, జనరల్ ఉమెన్లో ఉమెన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ జనరల్ ఆల్సో. ఓకే, సపోజ్ ఉమెన్ సీట్స్ ఒకవేళ అయిపోతే వాళ్ళు జనరల్లో పార్టిసిపేట్ చేయవచ్చు, కానీ బాయ్స్
ఒకవేళ బాయ్స్ సీట్స్ అయితే అయిపోతే, జనరల్లో సీట్స్ అయిపోతే వాళ్ళు ఉమెన్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేరు. ఓకే, ఎవరైనా గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటే, ఉమెన్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు సీట్స్ 0 ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. జనరల్లో ఉన్న కోటాకు కూడా మీకు అర్హులే. 33.3% సీట్స్ ఉమెన్కే స్పెషల్గా, అంటే దాంట్లో బాయ్స్ రారు. కానీ మిగతా 67% నియర్ బై వాళ్ళలో మళ్ళీ బాయ్స్ ప్లస్ గర్ల్స్. ఓకే, ఇది చాలామందికి ఈ విషయం అర్థం కాకుండా నాకు ఆల్రెడీ అయిపోయినాయి సార్ ఉమెన్ కోటాలో, సో నాకు ఇంకా సీట్స్ లేవా అంటే, మిగతా జనరల్ కోటాలో కూడా మీరు వెళ్ళొచ్చు. ఉమెన్ కోటాలో మీరు వెళ్ళొచ్చు ప్లస్ జనరల్ కోటాలో, కానీ బాయ్స్ మాత్రం ఓన్లీ జనరల్ కోటాలో కంపీట్ చేయవచ్చు. ఓకే, మరి సార్ మాది బాయ్స్ది జనరల్ కోటాలో 0 ఉన్నాయి, ఇంక నేను అప్లై చేయడానికి వీలు లేదా? అప్లై చేయవచ్చు. జనరల్ కోటాలో 0 ఉన్నా, ఒకవేళ మీరు అదే కాలేజీలో, సపోజ్ ఇక్కడ మీరు ఒక కాలేజ్ చూస్తే ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ బాపట్ల ఉంది. సపోజ్ మీరు ఏదైనా పర్లేదు, నాకు బాపట్లలో ఈ కాలేజీలో సీట్ కావాల్సిందే, 0 ఉన్నా మీరు అప్లై చేసుకోండి. ఓకే, 0 ఉన్నంత మాత్రాన మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదని కాదు. ఎందుకంటే దీని తర్వాత కూడా రీషఫ్లింగ్ జరుగుతుంది. ఆల్రెడీ 0 ఎందుకు ఉంది, ఇందులో ఉన్న సీట్స్ అన్నీ ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి. సో వాళ్ళు కూడా ఆల్రెడీ ఫిల్ అయ్యి కాలేజ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు దీనికంటే బెటర్, మీకు బాపట్ల ఈ కాలేజ్ బెస్ట్ అనిపించవచ్చు. వాళ్ళకి ఆల్రెడీ దీంట్లో అడ్మిషన్ తీసుకుని 0 చేసిన వాళ్ళకి తర్వాత ఐడియా రావచ్చు, లేకపోతే అప్పుడు ఇది ఆప్షన్స్ ఇచ్చుకోకపోవచ్చు. నెక్స్ట్ చూడండి, మదకసరా, తర్వాత ఇంకొకటి బాపట్ల. ఓకే, బాపట్లని ఇంకో కాలేజు, తర్వాత పులివెందుల. వాళ్ళకి ఇది నచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఈ కాలేజీలో ఆప్షన్స్ ఇస్తారు. ఓకే, సో వాళ్ళకి ఇక్కడ సీట్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మీ వరకు వచ్చేసరికి ఇక్కడ 0 ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది, వాళ్ళ సీట్ అలాట్ కాగానే ఇక్కడ మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి 0 ఉన్నంత మాత్రాన మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవాలని ఏమీ లేదు. సో నంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఇలాంటి మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజు ఖచ్చితంగా ఇదే కాలేజు, ఇదే స్ట్రీమ్లో మీ కేటగిరీలో ఉంటే 0 ఉన్నా పర్లేదు, 50 ఉన్నా పర్లేదు, మీరు ఖచ్చితంగా అది ఫస్ట్ ఆప్షన్గా ఎంచుకోండి. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే. 0 ఉంది కదా అని తర్వాత పెట్టాలని లేదు. ఓకే, సో ముందు ఇచ్చిన ఆప్షన్స్లో అవైలబుల్ ఉంటే ఆటోమేటిక్గా కంప్యూటర్ ఏం చేస్తుంది, మీకు సీట్ అలాట్ చేస్తుంది. సో దీంట్లో ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ముందు పెడతానంటే అది వేస్ట్. అందుకనే యారో బటన్స్ వాడండి. అప్ యారో, డౌన్ యారోని ఎలా వాడాలని ఆల్రెడీ క్రితం వీడియోలో అయితే చెప్పాను. సో ఇలాంటి మీ డౌట్స్ రాగానే దానికి ఇమ్మీడియట్గా సొల్యూషన్స్గా వీడియో చేస్తున్నందుకు కనీసం ఒక థ్యాంక్ఫుల్గా లైక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టేనా కాదా? ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ 0 ఉన్నా పెట్టాలి. ఓకే, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే 50 ఉన్నా పెట్టకండి. ఫస్ట్ ఏది పెట్టాలి, మీ ఇంట్రెస్ట్ ఉండి ఛాన్సెస్ నిల్ ఉన్నా పెట్టండి. మీకు ఇంట్రెస్ట్ లేకుండా సీట్లు ఎన్నున్నా అది లాస్ట్లో పెట్టుకోండి. ఓకే, సో ఆల్రెడీ నేను ఒకసారి ఫస్ట్ ఫేజ్లోనే నాకు మంచి సీటే వచ్చింది. యాజ్ ఎ గేమ్ ఇందులో వాడుకుంటానంటే ఆ లైఫ్ మీ లైఫే గేమ్గా అయిపోతుంది. ఎందుకంటే ఇందులో సీట్ అలాట్ కాగానే ఫస్ట్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఎవరికైతే ఆల్రెడీ సీట్ వచ్చిందో వాళ్ళు ఇక్కడ గేమ్స్ ఆడకండి. మీకు అనిపించి కాలేజ్ దానికంటే బెటర్ ఉంది, దానికంటే మంచి కోర్సు అనుకుంటేనే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా డిమాండింగ్ నా ప్రకారము వ్యాకెన్సీ ప్రకారం కనుక చూస్తే బైపీసీ వాళ్ళకి సపోజ్ వెటర్నరీ ప్రయారిటీగా ఉంది, తక్కువ సీట్స్ మిగిలాయి, తర్వాత అగ్రికల్చర్, తర్వాత హార్టికల్చర్. ఇది నా వ్యూ మాత్రమే. సో కొంతమందికి హార్టికల్చరే బెటర్ అనిపించవచ్చు. ఓకే, సో అలాగే దీంట్లో ఎంపీసీ వాళ్ళకి ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ డిమాండింగ్. ఓకే, సో దాంట్లో సీట్స్ తక్కువ ఉన్నాయి, కానీ మీకు వచ్చే ఛాన్స్ లేదనుకోకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది ఫుడ్ టెక్నాలజీలో జాయిన్ కావాలని, అది ఫస్ట్లోనే పెట్టండి. రాకపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లో కూడా పెట్టండి. ఓకే, సో అంతేగాని ఇంట్రెస్ట్ లేదని ఫస్ట్ పెట్టి ఆప్షన్స్ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కదా అని సెకండ్ పెడితే ఫస్ట్ ఆప్షనే కంప్యూటర్ సెలెక్ట్ చేసుకుంటుంది, సెకండ్లో ఛాన్స్ ఉందా లేదా అని కూడా చెక్ చేయదు. కాబట్టి ఆ సీక్వెన్స్లో అయితే చెక్ చేసుకోండి. ఓకే,
సపోజ్ మీరు ఏం చేయాలి, ఒకవేళ మీరు మాన్యువల్ ఎంట్రీ ఫామ్ ఒకటి తీసుకొని, ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాంట్లో ఏం చేయాలి, సపోజ్ మీరు కాలేజ్ కోడ్ రాసుకోండి. ఓకే, సపోజ్ 20030 మీరు బీసీఏ కేటగిరీ. ఓకే, బీసీఏలో చెక్ చేసుకోండి. ఓకే, బీసీఏలో చెక్ చేసుకోండి. సపోజ్ మీరు ఉమెన్ ఫార్మర్ అనుకోండి, ఉమెన్ ఫార్మరు దాంట్లోకి అసలు బంపర్ ఆఫర్ ఉమెన్ ఫార్మర్కి. ఎందుకంటే ఉమెన్ ఫార్మర్లో వాళ్ళు ఉమెన్ ఫార్మరు ప్లస్ ఉమెన్ ఫార్మర్లో జనరల్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఉమెన్ ఫార్మర్ వాళ్ళు నాన్ ఫార్మర్లో జనరల్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఉమెన్ ఫార్మరు నాన్ ఫార్మర్ ఉమెన్లో కూడా చేయొచ్చు. అంటే అందరికంటే అదృష్టవంతులు ఉమెన్ ఫార్మర్, ఎందుకంటే మిగతా మూడింట్లలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ అన్రిజర్వ్డ్ అయితే ఇంకా బెటర్, ఏయూ అయితే ఇంకా బెటర్. మీరు ఏయూ కోటాలో ఉండి ఉమెన్ ఫార్మర్ అయితే, ఒకవేళ ఉమెన్ ఫార్మర్ కోటా అయితే మీరు ఏయూలో పార్టిసిపేట్ చేయొచ్చు, అలాగే అన్రిజర్వ్డ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, అన్రిజర్వ్డ్ అంటే ఓన్లీ ఏయూ వాళ్ళకి, ఓన్లీ ఎస్వియు కాకుండా ఏయూ ప్లస్ ఎస్వియు ప్లస్ అదర్ నాన్ లోకల్ వీళ్ళందరికీ కలిపి. సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి. సో ఇలా ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ఓకే, సో లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఎక్కువ సీట్లు ఉన్నది ముందు ఇవ్వకండి, తక్కువ సీట్లు ఉన్నా ఎక్కువ సీట్లు ఉన్నా మీకు దగ్గరలో ఉండే కాలేజు, క్వాలిటీ కంటెంట్ ఉండే కాలేజు, డిమాండ్ ఉన్న కాలేజు, క్యాంపస్ తర్వాత ఫ్యూచర్ బాగుండే కాలేజీని 0 సీట్లున్నా ఫస్ట్ పెట్టుకోండి. తర్వాత అలా 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 మీ ఇంట్రెస్ట్ని బట్టి అరేంజ్ చేసుకోండి. ఓకే, 150-200 ఆప్షన్స్ ఇచ్చుకున్నా నో ప్రాబ్లం, మీరు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, కంప్యూటర్ టైం స్పెండ్ చేస్తుంది కాబట్టి దాని గురించి మీరు టెన్షన్ పడకండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకసారి కాలేజెస్ చూస్తే ఇవి చూడండి, 1 2 3 4 5 6. ఓకే, ఈ 6 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఈ 6 కాలేజ్ పేర్లు రాసుకోండి, మీ కేటగిరీ వైజ్ నోట్ చేసుకోండి. సో ఎక్కువ పని చేయాల్సింది ఎవరు తెలుసా మీకు? ఎక్కువ పని చేయాల్సింది ఎవరంటే ఉమెన్ ఏయూ కానీ, ఉమెన్ ఫార్మర్ ఏయూ కానీ, ఎస్వియు ఫార్మర్ ఏయూ కానీ. ఎందుకంటే వీళ్ళు ఎస్వియు ఫార్మర్ ఏయూ రాసుకోవాలి, తర్వాత నాన్ ఫార్మర్ది రాసుకోవాలి, ప్లస్ అన్రిజర్వ్డ్లో కూడా రాసుకోవాలి. అవన్నీ టోటల్ చేసుకొని రాసుకుంటే మీకే క్లియర్గా అర్థమవుతుంది. అలాంటప్పుడు మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కూడా మీరే అడుగుతారు, అంత కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ వీడియో చివరి వరకు చూస్తే. ఓకే, సో ఇప్పుడు చూద్దాము బైపీసీ వాళ్ళకి. సో బైపీసీ వాళ్ళకు ఫార్మర్ నాన్ ఫార్మర్లో పెద్ద ప్రాబ్లం లేదు, ప్లస్ నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా ఎక్కువ, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ. ఎలా అంటే చూడండి, అక్కడ 3 pages ఉన్నాయి, మనకి ఇక్కడ మాత్రం అరౌండ్ 10 pages ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాలేజెస్, నెంబర్ ఆఫ్ సీట్స్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఆల్మోస్ట్ 3 to 4 times. ఓకే, బైపీసీ వాళ్ళు. సో 3 to 4 times ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఇంకా ఎంపీసీ వాళ్ళకంటే చాలా చాలా బాగా ఆలోచించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకే, సపోజ్ మీరు ఒక ఫస్ట్ పేజ్ తీసుకుందాము. ఫస్ట్ పేజ్లో ఒకసారి క్లియర్ కట్గా చెప్తాను, దాని తర్వాత మీరు ఇష్టం ఉన్న కాలేజెస్. ఓకే, సపోజ్ మీరు బీసీసీ. ఓకే, సో బీసీసీలో మీకు సీట్స్ ఎక్కడ ఉన్నాయి? ఏయూ రీజియన్లో ఒకే కాలేజ్ ఉంది, అది ఉమెన్ కోటాలో ఫార్మర్లో. ఓకే, నాన్ ఫార్మర్లో 1. అంటే ఇప్పుడు ఫార్మర్ కోటాలో ఉమెన్కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నట్టు? మొత్తం ఉన్న ఛాన్సెస్ 2. ఓకే, బీసీసీలో. ఎందుకంటే ఉమెన్ ఫార్మరు ఏయూ ఏరియాలో ఉన్న ఉమెన్ ఫార్మరు నాన్ ఫార్మర్లో ఉన్న ఉమెన్ కూడా జనరల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటాను. కానీ అదే నాన్ ఫార్మర్లో ఏయూ రీజియన్లో ఉన్న జనరల్ ఒక బాయ్ అయితే అతనికి మాత్రం ఒకటే సీట్ ఉంది. ఓకే, అవైలబుల్ ఉంది. అంటే ఈ పక్కనున్న 0 అప్లై చేయరా అంటే చేయొచ్చు, పక్క వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. 0 ఉంది కాబట్టి నేను అప్లై చేయలేనా అంటే చేయొచ్చు, కాకపోతే ఇప్పుడు ఎలిజిబుల్ కాదు. ఒకవేళ ఎవరైనా సీట్ ఖాళీ చేస్తే అప్పుడు మీకు ఎలిజిబుల్. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సపోజ్ ఎస్టీ ఉన్నారు. ఓకే, సో ఎస్టీ వాళ్ళకి ఇక్కడ ఏయూ ఏరియాలో 2 seats ఉన్నాయి. ఓకే, ఏయూ ఏరియాలో జనరల్లో 2 seats. సో ఈ 2 seats ఓన్లీ జనరల్ వాళ్ళకేనా ఏయూ ఏరియా వాళ్ళకే అంటే ఏయూ ఏరియా వాళ్ళకే, కానీ
ఆ 2 సీట్స్లో మళ్ళీ ఫార్మర్ కోటా ఉండి ఉమెన్ అమ్మాయిలు కూడా ఈ సీట్కి కాంపీట్ చేయవచ్చు. ఓకే, సో ఇలా మనకు మొత్తం ఆప్షన్స్ అరౌండ్ 10 పేజెస్ అయితే ఉన్నాయి. కొంచెం క్లియర్ కట్గా వెబ్ ఆప్షన్స్కి ఇచ్చుకోవడానికి మాన్యువల్ ఎంట్రీ ఫామ్ క్లియర్గా తయారు చేసుకోండి. సో ఇప్పుడు క్లియర్గా తయారు చేసుకుంటేనే మీ భవిష్యత్తు అయితే చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ ఇప్పటివరకు అయితే లైక్ చేసి ఉంటారు అనుకుంటాను. లైక్ చేయకపోతే ఇమీడియట్గా లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.